హాయ్ గైస్, మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాం కిడ్స్ సైకిల్. ఈరోజు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేస్తాను, చూడండి. చూడండి స్మాల్ సైకిల్ ఎలా మనకి ప్యాకేజీలో ఇచ్చారో ఫ్లిప్కార్ట్ వాళ్ళు. ఫస్ట్ రిమూవ్ చేస్తాను. టోటల్ ఆల్మోస్ట్ అంతా దీంట్లోనే ఉందండి. ఓన్లీ ఫ్రంట్ వీల్ మాత్రం సపరేట్గా ఇచ్చిండారు. దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం, ఫ్రంట్ వీల్ కూడా. దీంతో పాటు ఇక్కడ లాక్ చేస్తున్నారు. ఇది ఫ్రంట్ వీల్, ఇది ఫ్రంట్ మడ్గార్డ్. స్టాండ్ ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది. టూ పెడల్స్, ఇచ్చాను. ఇది టూల్, స్పానర్ టూల్. ఇన్స్టాలేషన్ వచ్చి ఎందుకంటే ఓన్గా చేద్దాము, ఓన్గా ఇన్స్టాల్ చేసుకుంటే తెలుసు కాబట్టి. ఇది వచ్చి హ్యాండిల్. ఈ పేపర్స్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చి హ్యాండిల్ అనేది మనం దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఎల్ఎన్ కీతో టైట్ చేసుకోవాలి. అది ఎల్ఎన్ కీ తీసుకొని దీన్ని ఇలా టైట్ చేసుకోవాలి. టైట్ అయింది. నెక్స్ట్ ఈ టైర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ బ్రేక్ వైర్ అనేది రిమూవ్ చేసేయాలి, లేకపోతే ఈ టైర్ అనేది లోపలికి వెళ్ళదు. నెక్స్ట్ ఇలా అంతే, ఆల్మోస్ట్ సైకిల్ అనేది ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పెడల్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. రైట్ లెఫ్ట్ అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. ఈ బోత్ పెడల్స్ అనేది ఫిట్ చేసిన తర్వాత టైట్ చేయాలి బాగా, లేకపోతే ఇన్సైడ్ థ్రెడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అందుకని ఈ స్పానర్తో బాగా టైట్ చేసేయండి. మ్యాజిటీస్ ఇలా టైట్ చేసేయండి, సరిపోతుంది. ఈ బోత్ సైడ్ టైట్ చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి చెక్ చేయండి కరెక్ట్గా టైట్ అయిందా లేదా అని. ఫస్ట్ ఈ కవర్స్ అనేది ఫస్ట్ రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ లూజ్ చేసుకోండి. దీనికి ఉన్న కవర్ తీసేయండి, అయితే స్టిక్ అవుతుంది ఉంటుంది. దీన్ని మనం ఫ్రంట్ మడ్గార్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలా. మనం ఫస్ట్ ఈ బ్రేక్ది అవుట్ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలా. ఈ సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్రేక్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. దీంతో పాటు చూడండి, దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటూ సేమ్ అలానే ఫిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఫిట్ అయింది. బ్యాక్ సైడ్ 10 నెంబర్ మనం ఓపెన్ చేసాం కదా, నట్టుని వేసి ఫిట్ చేసేయాలి. ఫిట్ చేసిన తర్వాత దానికి ఎంత టైట్ కావాలో అంత టైట్ చేసేయండి, సరిపోతుంది.
హే గాయ్స్, ఇది ఫైనల్ ఫిట్టింగ్ అయింది. ఫైనల్ ఫిట్టింగ్ అయినాక మా సైకిల్ కలర్ అనేది చూడండి, డిఫరెంట్ కలర్లో ఉంది. మేము ఫస్ట్ ఎల్లో కోసమే బుక్ చేసాము దీన్ని. ఇది బాగా మాకు నచ్చింది. మీకు ఎలా ఉందో నచ్చిందో కామెంట్ చేయండి. మీకు సైకిల్ ఎలా నచ్చిందో అండ్ ఫిట్టింగ్ ఎలా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ సైకిల్ ఫిట్టింగ్ అనేది చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్. మనం మోస్ట్లీ చాలామంది పే చేసి మనం ఫ్లిప్కార్ట్లో ఇన్స్టాలేషన్ చేయడానికి త్రూ వస్తారు. కానీ మీరు ఈ వీడియో చూస్తూ ఈ సైకిల్ ఇన్స్టాలేషన్ చేయడం చాలా సింపుల్. మీరందరూ ఈ వీడియో చూస్తూ సైకిల్ ఇన్స్టాలేషన్ చేసుకోండి.